ప్రస్తుతం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందా అంటే నన్ను అడగలేదు, ప్రజల దగ్గర పోతుంది. ప్రజల దగ్గర అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూడా అన్ని దిక్కులో కూడా ప్రజలు కేసీఆర్ని కోరుకుంటూ కేసీఆర్ రమ్మని బయటకు పిలుస్తా ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందా అంటే 100% బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీ సత్తా అని తెలుస్తుంది. అవకాశం ఉంది అమలు వచ్చేది, సత్తా తెలుస్తుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఇవాళ ఎందుకు హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కానీ, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ ఎందుకు ఎత్తుడు రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ చేస్తలేడు? దానికి కారణం ఏంది? బీఆర్ఎస్ పార్టీ అఖండ మేటతో గెలవబోతున్నది ప్రాబ్లం. వాళ్ళకున్న సర్వే రిపోర్ట్స్, ఇంటెన్స్ వచ్చే రిపోర్ట్ కానీ ఇంకే రిపోర్ట్లు చూసుకున్నా కూడా తప్పకుండా కూడా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయకేతం ఎగరవస్తున్నది లోకల్ బాడీస్లో అని చెప్పి భయపడి పెడతలేడు ఎలక్షన్. ఇంకా మళ్ళీ సత్తా ఉందా అంటే 100% ఉంది సత్తా. నిన్న మొన్న చూసుకుంటే టీసీపీసీ మన మహేష్ గౌడ్ సోషల్ మీడియాలోనే పరితనం అవుతుంది, అంటే సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారు, బయట లేదు పార్టీ ప్రచారం లేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవం ఏది చూసుకుంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోండి. ఆయన ఫస్ట్ ఆయన పార్టీలో లుకలు సరి చేసుకొని ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉందా లేదా అని ప్రజలు అడుగుతుంది. ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తాను, ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతా ఉన్నారంటే గత 9 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన. అక్కడ అడగకుండానే రైతు బంధించిన కేసీఆర్, అడగకుండానే ఆసరా పెన్షన్లకి పెంచిన కేసీఆర్ ఇవాళ మీరు అన్ని ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి గ్యారంటీ కార్డు పంచి ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా కేవలం ఫ్రీ బస్సు ద్వారా ఉక్తగా జేజేలు కొట్టుకుంటున్న మీరు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా సోషల్ మీడియా వారియర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మాకు ఏరియా వైజ్గా కూడా ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు సోషల్ మీడియా వారియర్స్తో మీటింగ్ జరుగుతుంది రమ్మని. ఆ మీటింగ్ అన్నింటిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా మాకు పనిచేస్తున్నారు, అది కూడా కళ్ళమంటారు. ఆయన సోషల్ మీడియా పనిచేస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారో బయట పెడుతున్నారు సోషల్ మీడియా వారియర్స్, అది కూడా భయమేనా? సోషల్ మీడియా వారియర్స్ చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉచ్చబోసుకుంటా ఉన్నది. ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ మీద లేనిపోని కేసులు పెట్టి ఏదైనా ఫార్వర్డ్ చేసి అనుకోండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇమ్మీడియట్ కేసు అవుతుంది. ఇవాళ మా సోషల్ మీడియా వారియర్స్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఏదేం చేసినా కూడా మా సోషల్ మీడియా వారియర్స్ తెగించున్నారు. బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకోవడానికి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కంకణం కట్టుకు పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే చూసుకుంటే కేటీఆర్ వల్లనే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుంది. నేను ఒక సభలో 10 సభలో అంటే ప్రజలు కేటీఆర్ మాట్లాడుతున్నా కూడా ప్రజలు వెళ్ళిపోతున్నారు. దాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది అని అంటున్నారు. నేను ఒక మాట అంటానండి, మా ఇంటర్నల్ మీటింగ్ అది. ఆ ఇంటర్నల్ మీటింగ్లో కార్యకర్తల ఆకలితోనూ ఛాయ్ తాగడం బయటకు పోతుండే. రామన్నకు అలవాటు అండి. రామన్నకి ఏం అలవాటు అంటే మీటింగ్ జరుగుతామంటే అరే బైక్ కూర్చోద్రా బై, అరే సైలెంట్ ఉండరా బై, అరే దండం పెడతారా బై, అరే మాట్లాడకురా బై అని మా అంటా ఉంటాడు. అది అలవాటు ఆయన నాయకుడు కాదు, జనంలో కలిసిపోయిన ఒక అతిరత మహారథి. కేటీఆర్ అంటే కార్యకర్తల్లో మొత్తం ఎట్లా కూడా మొత్తం కలిసిపోయి కార్యకర్తలకు పెద్దలకు పనిచేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో రింగు 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 అని తిప్పుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జబర్దస్తుకుంటా ఉంది. కేటీఆర్ గారి మీటింగ్కు పోతా ఉన్నారని చెప్పి మా కార్యకర్తల సమావేశం అది కేవలం 1000 మంది 1100 మంది 2000 మందితో మా కార్యకర్తలతో ఎస్ఐఆర్ మీద ఇవాళ ఎస్ఐఆర్ మీద మా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉన్నట్టు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీటేం అయిపోయింది. ఇవాళ ఎస్ఐఆర్ మీద కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ ముస్లిం ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దళితుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి సారథ్యంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా మీటింగ్ చేసుకుంటూ మా కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రామన్నే ఒక టీచర్గా మారి మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పనిచేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకు నిద్రపడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇక కేటీఆర్ గారు ఇంత పబ్లిక్గా దిగిపోతా ఉన్నాడు, కార్యకర్తల దగ్గరికి పోతా ఉన్నాడు, కార్యకర్తలు మంచి చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ నాపాలి, కేటీఆర్ కొద్దిగా డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి? కార్యకర్తలు పోతాలు, వాళ్ళు పోతాలు, వీళ్ళు పోతారు. దాంతో మాకు పడేదేం లేదు. అహంకారం ఉన్నది కేటీఆర్కి, అహంకారం ఉన్నది. కేటీఆర్కి అహంకారం అంటే మొన్న నీట్ విద్యార్థికి సన్మానం చేసి రామని పిలిచి, నీట్ విద్యార్థి ఇండియాలో టాప్ ర్యాంక్ తీసుకొచ్చింది, పిలిచి రామన్నకు సన్మానం చేస్తే అహంకారం ఉన్న మనిషి ఎవరైనా మీద చెయ్యేసి ఊకుంటారా? ఇవాళ చిన్న కార్యకర్తను కూడా ప్రేమతో పలకరించే వ్యక్తి కేటీఆర్. రామన్నలో అహంకారం అనేది ఇంత మాత్రం ఉండదు. మేము లైవ్గా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళకేం తెలుసు సన్నాసులు, వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎట్లా చేసి బదనాం చేయాలి. రామన్న పుట్టుకతోనే హీరోనయ్యా. రామన్న కేసీఆర్ వంశంలో పుట్టిన ఒక వజ్రం. ఆ వజ్రానికి మెరుపు ఎక్కువ. వజ్రమే కదా. వజ్రం స్టైల్లో ఉంటే ఈ మేడి బంగారం అంటారా ఏమంటారు? అటువంటి వాళ్ళు వీళ్ళు టీపీసీసీ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఆ వజ్రాన్ని చూడంగానే వజ్రం లెక్కున్నది అని వజ్రం లెక్కనే ఉంటుంది. వజ్రం తగ్గదు. వజ్రం ఎక్కడ తగ్గుతుందా? మరి వజ్రం లెక్కనే ఉంటుంది.
రేవంత్ రెడ్డి కూడా నిన్న మొన్న అంటే సభలు పెట్టినప్పటి నుంచి హరీష్ రావుని కేటీఆర్ని ఊరిపైన వదిలేసి ఈ మొత్తం అబద్ధాలు ప్రచారం చేపిస్తుండే కేసీఆర్ అని చెప్పేసి దీనిపై మీ స్పందన ఏంటి? ఆ సన్నాసి రేవంత్ రెడ్డి ఒక మాట తీసుకోవాలి. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను హరిగోస పెడతా ఉంటే ఆ ప్రజలకు మేమున్నామని భరోసా ఇవ్వడానికి ఒక దిక్కు కృష్ణుడు, ఒక దిక్కు అర్జునుడు. కృష్ణార్జునుడు లెక్క ఇవాళ కేటీఆర్ గారు కానివ్వండి, ఇవాళ హరీష్ రావు గారు కానివ్వండి, కృష్ణార్జునుడు లెక్క ఈ మా పార్టీని, మా కార్యకర్తలకు, మా ప్రజలకు భరోసా కల్పిస్తూ వాళ్ళు కాలు బట్టగట్టు తిరుగుతూ ఉంటే అది కూడా సైన్స్ లేకపోతా ఉన్నాడు. ఇవాళ ఎందుకు అంటే ఇద్దరిని చూస్తే దడ ఇంకా ఇవాళ రామన్ ఎక్కడ సబ్జెక్ట్ మాట్లాడతాడు. రామన్ ఏం చేసినా కూడా ఏం జరుగుతా ఉన్నది మాట్లాడతాడు. హరీష్ అన్న అది మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఆ మాటలు ప్రజలకు రీచ్ అవుతున్నాయి కాబట్టి అబ్బా ప్రజలకు రీచ్ అవుతున్నాయి, రోడ్డు మీద వదిలిపెట్టిండు, అక్కడ వదిలిపెట్టిండు, ఇక్కడ వదిలిపెట్టిండు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే అన్న. ఇంకోటి చంద్రబాబు నిన్న సభ తీసుకున్నారు తుంగభద్రలో. చంద్రబాబు ప్లస్ రేవంత్ రెడ్డి, ఇంకో డీకే శివకుమార్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి అంటే ఈ తెలుగు రాష్ట్రాన్ని కానీ ఏమైనా చూద్దామంటే బయట తిరుగుతారు. ఇప్పుడు తుంగభద్ర నియోజకవర్గం అంటే ఈ ప్రాజెక్ట్ కోసం తిరుగుతున్నారు. కేసీఆర్ భయంతోనే వీళ్ళు ముగ్గురు కలిసిపోయినట్టు అనుకోవచ్చారు. 100% కేసీఆర్ భయంతో కలిసిపోతాను. ఇవాళ చంద్రబాబు నాయుడు తన గురువు కదా రేవంత్ రెడ్డి గురువు సలహాలు సూచనలు చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన లేదు, ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ పచ్చ కాంగ్రెస్ పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి మోసకారి, దగాకోరు ఆ పరిపాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ పరిపాలన మళ్ళీ ప్రజలు చూస్తే 25 నెలల కాలం, 30 నెలల కాలం గడిచిపోయింది. ఇవాళ ప్రజలు నానా రకాలుగా తిడుతూ ఉన్నారు. ఏ విధంగా కట్టెక్కాలని గురువు గారిని సూచన సలహాలు అడుగుతున్నాడు. ఇవాళ తుంగభద్ర డ్యామ్ గురించి దాని గురించి డీకే శివకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడారు. అధికారులు ఉన్నారా? అధికారులు లేకుండా మాట్లాడేందా? ఏం రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఇవాళ కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడానికి, ప్రజలను హరిగోసపెట్టడానికి ఏమేమి ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న అంటూ ఉన్నాడు, నేను గుంపు మేస్త్రినే, ఇదంతా నా గుంపే అంటూ ఉన్నాడు. మరి సన్నాసి గుంపు మేస్త్రి అయితే మేస్త్రి అనేటువంటి ఎట్లుండాలి తెలుసా? మేస్త్రి పని మేస్త్రి లెక్క చేయాలి. మేస్త్రి పని మేస్త్రి లెక్క చేయకుండా ఇవాళ నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ప్రజలను మొత్తం ఆగం చేస్తా ఉన్నావు. ఏది 4,000 పెన్షన్? నీ గుంపుకు అందాల్సిన 4,000 పెన్షన్ ఏది? నీ గుంపుకు అందాల్సిన తులం బంగారం ఏది? నువ్వు అంటున్నావు కదా ప్రజలే నా గుంపు అని, వీళ్ళే నా ధైర్యం అని అంటున్నావు కదా. ఆ ధైర్యానికి నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పు. ఇవాళ మాట్లాడితే కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అంటాడు. కాగు నివేదిక కూడా తప్ప, కాగు నివేదిక తప్పే, కేంద్ర ప్రభుత్వ నివేదిక తప్పే, అన్ని తప్పే. నువ్వు చెప్పిందే ఒకసారి 6 లక్షల కోట్లు అంటావు, ఒకసారి 7 లక్షల కోట్లు అంటావు, ఒకసారి 8 లక్షల కోట్లు అంటావు. పెరిగిపోతానే ఉంటుంది. ఏది మాట్లాడినా పెరిగిపోతుంది. కేసీఆర్ మీద అబండా లేకపోతే, కేసీఆర్ను తిట్టకపోతే రేవంత్ రెడ్డి రోజు గడపలేదు ఇవాళ. కాబట్టి కేసీఆర్ గారు బదనాం చేయాలి, ఇంకా ప్రజల్లో ఇంకా చేయాలని. అరే నాయన, 2023లో మీరు చెప్పిన అబద్ధం మాటలను ఈ రాష్ట్ర ప్రజలు కొద్ది గొప్ప నమ్మిలు. మీరేమైనా చేస్తారు కావచ్చు, మార్పు తీసుకొచ్చి మాకేమైనా న్యాయం చేస్తారు కావచ్చు అని ప్రజలు నమ్మిలు. ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని 20 సంవత్సరాలు మళ్ళీ మొలగకుండా మీరు పాతలను నెట్టేసి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి కాంగ్రెస్ పార్టీ, మీకు థ్యాంక్స్. బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఇప్పుడు 2028-29 ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పర్యాయాలు మళ్ళీ దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల తప్పకుండా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నది. ప్రగాఢమైన నమ్మకం అవుతున్నది, ప్రజల మీద విశ్వాసం ఉన్నది. ప్రజలు కూడా ఆ విధంగా మోటివేట్ అవుతూ ఉన్నారు. ఇంకోటి అన్న, సోషల్ వెల్ఫేర్లో దాంట్లో స్కూల్లో కొన్ని స్కామ్ జరిగిందని చెప్పేసి హరీష్ రావు ఏమో 6,000 కోట్లు అంటారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 8,000 కోట్లు అని చెప్పి కేసీఆర్ని మన హరీష్ రావుని ఏమని అంటారు, తాడి చెట్టు అంత తెలియదు కానీ తెలియలేదు. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువుకున్న ఆయన గుండె అయినా కూడా ఆయన కూడా తెలియదు అని చెప్పి దీనిపైన అసలు వాస్తవానికి స్కామ్ జరిగితే అంటే చర్చకు రావాలి కదా, ఎందుకు వస్తలేడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి మొదటి నుండి 2023 డిసెంబర్ నుండి అధికారం చేపట్టగానే 3 నెలల కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రేవంత్ రెడ్డి మీద ప్రజల నుండి తీవ్రమైన ఆరోపణలు, ప్రజల నుండి తీవ్రమైన అసహనం మొదలైన తర్వాత వీళ్ళు ఏం మెంటల్లీ ఫిక్స్ అయ్యారంటే అందిన కాడికి దోచుకోవాలి, దాచుకోవాలి అనే కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సింగరేణిలో కానీ స్కామే, భూములు ఎక్కడ అవుపిస్తానండి, ఖాళీ భూములు అవుపిస్తున్నట్టే అనుమల బ్రదర్స్ దిగుతా ఉన్నారు. అక్కడ పట్టాలు పేరు మారుతున్నాయి. రీసెంట్లీ నేను చదివిన పేపర్లో చదివిన శంషాబాద్ దగ్గర ఒక ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేసింది.
ఫహీం ఖురేషీ పేరు వచ్చింది. ఇవాళ ఫహీం ఖురేషీగా లాంటి కొంతమంది అనుముల బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ భూములను కొల్లగొడతా ఉన్నారు. మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటాడు. అరే నాయన నువ్వు ఉన్న సిటీని బాగా చేయరా, ఉన్న సిటీని బాగా చేస్తే తర్వాత ఫ్యూచర్ సిటీని ఇచ్చాలి. బీఆర్ఎస్ ఫ్యూచర్ కూడా లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఉన్నదా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలమైన ఫ్యూచర్ ఉందో ప్రజలు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి కాదు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ క్లోజ్. హరీష్ రావు కూడా గెలవడం సిద్దిపేటలో అని చెప్తున్నారు. హరీష్ రావు ఓడగొట్టవుతా? అదే సవాల్ చేసింది. అరే దమ్ము ఉంటే రాబోయి నువ్వే పోటీ చేయి, హరీష్ అన్న మీద పోటీ చేయి, పోటీ చేసి గెలువు. అప్పుడు అంటాం ఇంట్లో కూకొని సపోర్ట్ కొట్టుకుంటే అంటా ఉన్నాడు సన్నాసి మొన్న ఒక మీటింగ్లో, మీ తమ్ముడు మీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, నేను పని చేస్తూనే ఉన్నా, పని చేస్తా 18 గంటల పని చేస్తున్నా అంటున్నాడు. అదేదో ఎగ్జామ్ రానికి పోయింది కాదే, వారం రోజులు 10 రోజులు హార్డ్వేర్ ఏం హార్డ్వేరా హార్డ్వర్డ్ యూనివర్సిటీకి ఎగ్జామ్ రానికి పోయిండు. అప్పుడు సెలవు తీసుకున్నాడు కాదా, ఇక్కడ నుండి పోయింది కాదా, మాట్లాడితే ఢిల్లీ పోతా ఉన్నాడు సంచులు పట్టుకొని. ఆ సెలవులు కాదా, ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా దిగిన ఫ్లైట్ ఎక్కకుండా మొత్తం దిగుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. పోవాలి సంచులు రాహుల్ గాంధీకి ఇవ్వాలి, శభాష్ తీసుకోవాలి, రావాలి. అంత తప్ప వేరే పని చేసిండా? ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైనా మంచి స్కీమ్ స్టార్ట్ చేసిండా? ఏదైనా మంచి పని చేసిండా? ప్రజలు సంతోషపడతా ఉన్నారా? ప్రజలకు ఏమి ఇచ్చిండు? తులం బంగారం ఇచ్చిండా? 4000 పెన్షన్ చేసిండా? రైతు భరోసా బరాబర్ వేసిండా? రైతు బీమా ఎవరికైనా చెల్లించిండా? ఈ విధంగా చెప్పుకుంటే మరి మైనార్టీలకు భరోసా కల్పించిండా? మైనార్టీ సప్లైని అమలు చేసిండా? మైనార్టీలకు ఏమైనా చేసిండా? ఇవాళ ఇమాం మౌజన్లు జీతాలు వాళ్ళకు గౌరవ ఆనోర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా ఇమాం మౌజన్లు ఏంటంటే మసీద్ కమిటీ ఇచ్చేది 4,000-5,000 జీతం. 4,000-5,000 జీతంతో వాళ్ళకి జీతం పూట గడుస్తుందా? అది గ్రహించి గౌరవ కేసీఆర్ గారు 5,000 రూపాయలు గౌరవ వేతనం వరకు పెడితే ఆ గౌరవ వేతాన్ని 3 సంవత్సరాలు ఎన్నిసార్లు వేసినావు? రంజాన్ పండుగ వచ్చినాగానే అసదుద్దీన్ వేసి అక్బరుద్దీన్ వేసి పోతారు, పోగానే చెవుల గుసగుసానంగానే ఆయన అకౌంట్లో వేస్తాడు. మళ్ళీ రంజాన్ అయిపోయిందంటే మళ్ళీ రంజాన్ దాకా వెయిట్ చేయాలి. ఇవాళ ప్రజల ఇబ్బందులు ఎక్కడ అర్థమవుతున్నాయి? ఇవాళ మాట్లాడితే ఏమైనా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏ ఒక్క మాట ఇవాళ పిల్లలు కూడా ఖరాబ్ అవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్ రాగానే టీవీ బంద్ పెట్టుకుంటారు తల్లిదండ్రులు, వీని ఇంటే మొత్తం నాశనం అవుతారు పిల్లలు. ఆ విధంగా తయారైంది రేవంత్ రెడ్డి. ఏదన్నా వాస్తవం మాట్లాడి చేయగలిగే మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏ ఒక్క మాట కూడా చేసేది కాదే, ఏ మాట అమలు కాదే. అమలు కాకుండా చెప్తూనే పోతా ఉంటాడు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. తప్పకుండా కూడా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఏ విధంగా అవుతుంది అనేది ఇప్పుడు మా సభ్యత్వ నమోదు కార్యక్రమం, నేను కూడా వర్ధనపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇవాళ మా పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు ఫోన్ చేస్తా ఉన్నారు నాకు, అన్న మీరు ఇన్ఛార్జ్ వచ్చాడు సభ్యత్వ నమోదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఎవరు మీరు ఏ పార్టీ అంటే మీరు ఏంటిది మా పార్టీలో ఏందని అడిగితే మేము పార్టీలో ఏం కాదన్నా, మేము సామాన్య ప్రయాణికులు, కానీ మాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కావాలన్నా అంటారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మాకు కావాలన్నా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఆలోచించారు ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటే కిషన్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రెడ్లంతా ఒకటేనండి కేటీఆర్ను ఎదిరించడానికి. సరే నో ప్రాబ్లం. కిషన్ రెడ్డి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు బొగ్గు బాయిలలో ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. ఆయన కిషన్ రెడ్డి గారు ఏంటి తోలు మినిస్టర్ కదా, ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? ఏం లేదు. ఆయన ఒక బొక్క ఇస్తాడు, చేతులు మారుతాయి, క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. ప్రతి కాడ కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో కూడా ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇవాళ ఆ కుట్రను బయట పెట్టి ఆ కుటుంబానికి అండగా నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అడిషనల్ డీజీ సాయికి వెళ్ళినారు ప్రవీణ్ కుమార్ గారు, అతని సెక్యూరిటీ తగ్గించారు ఇవాళ. అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నాడు? ఇవాళ మొన్న బెయిల్ వచ్చింది భగీరథ్, సరే ఎగ్జామ్స్ అనేది బెయిల్. ఆ బెయిల్లో గవర్నమెంట్ పీపీలు కానీ అడిషనల్ పీపీలు కానీ ఎవరు కూడా ఆయన అపోజ్ చేయకపోవడం బెయిల్లో అంటే ఏ విధంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయిందో అర్థమవుతా ఉన్నది. ఇవాళ చాలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు బీజేపీ బహిరంగ సభ, మోడీ పెట్టిన బహిరంగ సభ పాల్గొంటాడు. పాల్గొంటే మోడీ గారు ఏమంటారు? ఆప్ కహా జానా చాహతే హో, ఆప్ పहुंच नहीं पाओगे, हमसे ही जुड़ जाओ అంటాడు. అంటే అరే ఏం మాట్లాడదాం హోలే, నా రాహుల్ గాంధీ అంటే నన్ను తిడతాడు, నేను పార్టీ ముఖ్యమంత్రిని, నేను కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ లెక్క సభ్యుని, నన్ను నమ్మి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రానికి నేను మధ్యలో వచ్చినోని, అయినా కూడా ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా పక్కన పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను పక్కన పెట్టి నన్ను ముఖ్యమంత్రి చేసిండు. ఏం మాట్లాడుతున్నావు అవలే, అసలు నీ మీటింగ్లో కూర్చోడం తప్ప అంటాడా ముఖ్యమంత్రి అంటాడు. ఈ పక్క నవ్వుతున్నాడు, మొత్తం 32 పండ్లు ఒప్పుతున్నాయి. అబ్బా నా మనసులో మాట బయట పెట్టినామని, నా మనసులో మాట బయట చెప్పినామని చెప్పి. ఇవాళ అంటే ఆయనకి ఎంత మనసులు ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. రేపు 100% జరగబోయేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 2029 ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందే నాకు తెలిసి బీజేపీలో పోతాడు, కాంగ్రెస్ సమాధి కట్టిండు, తనకు తానికి కూడా సమాధి కట్టుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటున్నాను అంటే
ఏమైనా అవకాశాలు వస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేయడం తప్ప మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా విమర్శించారా అని చెప్పేసి అంటున్నారు. 2014 నుండి 2023 వరకు బీజేపీ ఎక్కడ మొలికెత్తిందా? 1-2 అరకోర ఎమ్మెల్యేల వాళ్ళు. ఇవాళ నువ్వు 2023లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించలేదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసి మేము ఈటల రాజేందర్ గారిని హుజరాబాద్లో ఓడగొట్టినావు. నువ్వు మల్కాజ్గిరిలో ఎంపీ చేస్తావు. బండి సంజయ్ను ఎమ్మెల్యేగా ఓడగొట్టినాం. మీ కాంగ్రెస్ పార్టీ కలిసి మరి బండి సంజయ్ మళ్ళీ ఎంపీగా చేసింది. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఆయన పేరేంది, రఘునందన్ రావు, మేము ఓడగొట్టినాం బీఆర్ఎస్ పార్టీ 2023లో ఎన్నికల్లో. నువ్వేం చేసావు? మళ్ళీ ఎంపీ చేసావు. చేసావా చేయలేదా? ఇది వాస్తవాలే కాదా? చూస్తలేమా? అర్థమైతలేదా? ఇవాళ బీజేపీ పార్టీ కుల్లం సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా ఆర్ఎస్ భావాలు గల వ్యక్తే. ఇవాళ ఆర్ఎస్ భావాలను బయట పెట్టుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రిగా తనకు అందొచ్చిన అవకాశాన్ని చేస్తా ఉన్నాడు. ముస్లింలను దొక్కుతా ఉన్నాడు. ముస్లింలను వాళ్ళు పొత్తు కలుపుకొని మళ్ళీ ఎన్నికల్లో దిగితే బీఆర్ఎస్ పార్టీ తట్టుకుంటా. నేనేమంటున్నా, జనసేన రేపు ఎన్నికలు ఒక్కరు రారండి, కాంగ్రెస్ ఒక సింగల్ రాదు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్, ఇంకా ఇతరత్ర పార్టీలు అన్నీ కలిసి వచ్చిన పందులే గుంపులుగా వస్తాయి. రజనీకాంత్ డైలాగ్, సింహం సింగల్గానే వస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ సింగల్గానే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సింగల్గా వస్తుంది. ప్రజల మనసులో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అఖండమైన మేయాటి ఇచ్చి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. మీరు ఇట్లా అంటారు, ప్రజాపాలన చూసి మన కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లోనే పన్నాడు, ఇక అక్కడనే పరిమితం అవుతాడని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన, ప్రజాభక్షక పాలన. ప్రజాపాలన కాదు ఇది. ప్రజాపాలన అంటే ప్రజలు ఎక్కడన్నా హర్షించాలి. మీరు పెట్టే ప్రతి మీటింగు, మీరు పెట్టే ప్రతి ప్రజాపాలన సభలు ఎక్కడి పోయినా కాంప్లైంట్సే. మాకు మోరిల్దిత్తులు మాకు 2023లో రీసెంట్లీ మే 6వ తారీఖున వరంగల్ కార్పొరేషన్ గడువు ముగిసింది. హైదరాబాద్ ముగిసి కూడా 2 నెలలు అవుతా ఉన్నది. ఇవాళ మురికి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. మోరీలు క్లీన్ చేస్తూ లేదు, వాటర్ టైంకి రావట్లేదు. ప్రజలందరూ కూడా హరిగోసపడతా ఉన్నారు. ఎందుకు ప్రజాపాలన? ఇక నీ సన్నాది పరిపాలన ఎక్కడున్నది? ప్రజాపాలన ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖను కూడా ఇస్తలేడు. కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పేరు మళ్ళీ ఏ మంత్రి తీసుకురాలేదండి, రాలేడు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి అనునిత్యం కూడా ఒకసారి పట్టణ ప్రగతి అని, ఒకసారి పల్లె ప్రగతి అని చెప్పి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి ఎర్రబెల్లి దయాకర్ గారు ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఉన్నప్పుడు ఎన్ని అవార్డులు వచ్చినాయంటే తెలంగాణకు ఎన్ని వచ్చినాయి అవార్డులు? ఇవాళ ఏ ఒక్క అవార్డు ఉన్నదా? ఏమన్నా అవుతా ఉన్నది పని? ప్రజలు ఎంత తిట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తిడుతూ ఉంటే కూడా ఇంకా నేను గుంపు మేస్త్రిని పనిచేస్తా, మీరే నా గుంపు అంటున్నావు. గుంపుకి ఏమైనా మంచి చేయబోయి, గుంపుకి ఏమైనా మంచి చేసిన తర్వాత నేను మంచి అని చెప్పుకో. మేస్త్రి అనుకోగానే కాదు, నీకు నువ్వు అనుకుంటే కాదు. నిన్ను ఎవరు గుంపు మేస్త్రి అని మేము వెళ్తలేము. నువ్వు టిల్లు నువ్వు టిల్లు, నువ్వు జూట, నువ్వు అబద్ధపు ముఖ్యమంత్రి. అనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డివి. నీ పేరే అబద్ధాల రేవంత్ రెడ్డి, నీ ఇంటి పేరే అబద్ధాల. ఎందుకంటే నువ్వు ఒక్కనివే చేస్తే మంచిగా ఏం అనుకోపోతురు కావచ్చు. ఇవాళ నీ తిరుపతి రెడ్డి కానీ, నీ కొండల రెడ్డి కానీ, ఇంకా అన్నదమ్ములు ఎవరున్నారో మొత్తం కబ్జాలు చేసుకుంటా, భూములు కబ్జా చేసుకుంటా ప్రజలను హరిగోసపెడుతున్నారు. మీరు అందరూ అబద్ధాల ముఖ్యమంత్రులు, అబద్ధాల రేవంత్ రెడ్డిలు, అబద్ధాల తిరుపతి రెడ్డి, అబద్ధాల కొండల రెడ్డి. మీరందరూ కలిసి ఒక దండుపాలెం బ్యాచ్ అన్నా కూడా దాన్ని కూడా ఒక తీర తీసుకుంటారు. మీరు దండుపాలెం బ్యాచ్ అంటే కూడా దాన్ని పాజిటివ్ తీసుకుంటారు. ఏదో మన హనుమంతరావు అని పిక్చర్ మాట్లాడుతున్నాడు. ఏ మైలపడ్డ హనుమంతరావు, మైలపడ్డనా మైలపల్లి, మైనంపల్లి, నాకు మైలపల్లి అని తెలుసు. ఆయన మైలాపడ్డాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కాలు మొక్కింది మర్చిపోయాడు. కేటీఆర్ నా దేవుడు అనేది మర్చిపోయాడు. ఇవాళ అదే కేటీఆర్ మీద విమర్శలిస్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సిరిసిల్లకు వచ్చి పోటీ చేస్తాడా? అంటే నేనేమంటున్నా, సిరిసిల్లలో ఏ విధంగా కేటీఆర్ గారు అభివృద్ధి చేసిరు, సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ గారిని ఏ విధంగా కోరుకుంటా ఉన్నారు, ఇవాళ ప్రజలందరూ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి మీద అబండాలు ఇస్తున్నారు. మాట్లాడితే కేసీఆర్ మీద ఏమంటారు, 1,00,000 కోట్ల అవినీతి కాలేస్తున్నారు అంటారు, లేకపోతే 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్తారు. ఇక మళ్ళీ తర్వాత మాస్ లీడర్ వాళ్ళు కేటీఆర్ రాష్ట్ర ప్రజలతో కనెక్ట్ అవుతా ఉంటే కేటీఆర్ మీద ప్రచారం చేయాలి. ఏం చేయాలి? సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసిండు, చెల్లె ఫోన్ ట్యాప్ చేసిండు, చెల్లె మాట బావల మాట విన్నాడు. ఇంటాడు నువ్వు బౌకర్గా అనవారా హనుమంతరావు? నువ్వు ఉన్నవారా అక్కడ పక్కమంటే కేటీఆర్ పక్కమంటే నువ్వు విన్నావారా? నువ్వు విన్నావా? అరే సన్నాసి,
కేటీఆర్కి ఏం సంబంధం రా? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రభుత్వం అంటే రామన్న కాదు కదా, రామన్న మొత్తం ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థను దగ్గర పెట్టుకోలేదు కదా. ఎందుకు రా బాండాలు వేయడం, ఎందుకు రా చేతగాని మాటలు మాట్లాడడం? అరే హనుమంతరావు, నువ్వు గనక రామన్న గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే బిడ్డ బట్టలిప్పి కొడతాం. కేటీఆర్ సైనికులుగా మేము సైలెంట్గా ఉండేటోళ్ళం కాదు. మేము ఏంటంటే సంస్కారం మా దగ్గర ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. నువ్వు మాట్లాడిన మాటల కన్నా లాకో గీకో అన్ని మాట్లాడగలుగుతాం. మేము తెలంగాణ బిడ్డలమే, బ్రహ్మాండం మాట్లాడొస్తాయి మాకు, కానీ మేము మాట్లాడతాం. ఎందుకంటే మా సంస్కారం అంటే వస్తుంది. మా నాయకుడు మాకు ఇక్కడ నేర్పించలేదు ఇట్లా మాట్లాడుతుంది. మా నాయకుడు ఎప్పుడు ఉందాక మాట్లాడు కాబట్టి మేము ఏం మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడతలేమని చెప్పి మేము గాజులు వేసుకోలేదు. బిడ్డ మేము బయటికి వెళ్తే నీకన్నా పెట్టి రావడలేమే. మేము ఇక్కడ కూడా భయపడడం కాదు. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే మేము అన్ని అవతారాలు ఎత్తినాం. ఇవాళ నిన్ను మసిపెట్టాలంటే పెద్ద విషయం కాదు. నిన్ను మాత్రం పక్కా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 2028-29లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిడ్డని సంగతి చెప్పు. ఇవాళ నేను చూస్తున్నా ఏంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుతాను హనుమంతరావు అనుసరులు ఇవాళ కూడా చదివినాను వాట్సాప్లో. అరెస్ట్ అట, 7 అరెస్ట్ అట. అరే సన్నాసి అటువంటి పనులు చేసుకుంటే వాళ్ళు కేటీఆర్ విమర్శవా? అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎక్కడ అన్యాయం చేస్తున్నామా? ఇవాళ కార్పొరేటర్లు సంపాదించలేదు, డిప్యూటీ మేయర్ స్థానంలో ఉన్న మాలాంటి కూడా సంపాదించలేదు. ఎందుకు సంపాదించలేదు అంటే మాకు అవినీతి అక్రమాలు నేర్పించలేదు. మేము హుందాగా ఏది ఉన్నా ఆన్లైన్ ద్వారా వ్యవస్థ నడిచింది. అందులోనే హ్యాపీ ఫీల్ అయినా ప్రజలకు మేము సేవ చేస్తున్నామని హ్యాపీ ఫీల్ అయింది తప్ప సంపాదించాలని లేదు. ఇవాళ మీరు చూడండి 2023 డిసెంబర్లో అధికారం వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సైకిల్ కూడా గతలేను కార్లు ఎదుగుతాను. ఎక్కడి పైసలు? ప్రజా పైసలు కాదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అంటా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కడతా ఉంటున్నారు. ప్రతి ఇంటికాడ 50 లక్షలు అయితే లేవా? తిరిగిస్తున్నారా? ఛాలెంజా? దమ్ముంటే రండి మరి చర్చకు, మేము ప్రూవ్ చేస్తాం. కేటీఆర్ దాకా ఎందుకు సన్యాసి ఈ షరతులకు? మేము జాలు మేము మాట్లాడుతాం. రండి, ఎక్కడికి వస్తారు, ఎవరు వస్తారు? మీ ముఖ్యమంత్రి వస్తాడా, మీరు వస్తారా? రండి, మేము సిద్ధం చర్చ చేయడానికి. మా కేసీఆర్ అవసరం లేదు, మీకు హరీష్ అన్న కేటీఆర్ అవసరం లేదు. మా లాంటి సైనికులు చాలు, వారు తయారు చేసిన సైనికులు మేము చాలు. మాతో రండి చర్చకు, మేము చర్చించడం సిద్ధం. ఓకే. నిన్న మొన్న సర్వేలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ 70-80% సీట్లు వాస్తవంగా గెలిచే అవకాశం ఉందా? సర్వేలా బీఆర్ఎస్ పార్టీ చేయించలేదు. సర్వే సంస్థలు సర్వే చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఎక్కడికి పోయినా కూడా మేము మా పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నుండి ఏ సర్వేలు కూడా మేము పెడతలేము. ఇవాళ సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నాయి? సర్వే వాళ్ళకి అలవాటు, మాకు చేస్తూ ఉంటారు. అందులో ఏమైతా ఉన్నది? ప్రజల వద్దకు పాలన అంటున్నారు, ప్రజల పాలన అంటున్నారు, ఇంత చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని సర్వే సంస్థలు వాళ్ళ అదునే జరుగుతూ ఉంటే ఏమైతే వాళ్ళు పోయిన కాడ ప్రతి కాడ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 100 నుండి 0కి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 30 నుండి 100 పోయింది. మేము ఓడిపోయిందండి. మేము 2023 సార్వత్రిక ఎన్నికల్లో మేము ఓడిపోయింది. కొంతమంది ఎమ్మెల్యే కనుక మేము మార్చి ఉంటే 100% మా పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ప్రజలను ఇబ్బంది ఉండకు, కొద్దిగా మా సార్ పెద్ద గుండె చేసుకొని మా సార్ కొద్దిగా ఆలోచించి మార్క్స్ అయిపో. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా నా పార్టీ వాళ్ళే కదా, తప్పులు చేసినా కూడా నా వాళ్ళే కదా, పోనీ లైట్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళ వల్ల ఓడిపోయినాం తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేయలేదు. కేసీఆర్ నుండి మొదలు పెడితే మంత్రివర్గం వరకు ఇక అన్నీ కూడా సజావుగా సాగిన, ప్రజలకు మేలు జరిగింది కాబట్టి ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. మేలు చేసిన కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు ఎవరండి? ఒక పెళ్ళి అయితే నేను 2000 రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే అది సోషల్ మీడియాలో పెట్టుకుంటాను, పెద్ద ఫోటోలు దిగుతారు 2000 సాయం చేసిన అని చెప్పి. ఇవాళ అలాంటి ఈ రాష్ట్రంలో పెళ్లి జరుగుతా ఉందంటే కేసీఆర్ గారు తొలిగా 51,000 నూట పదాలు, ఆ తర్వాత 1,00,000 నూట పదాలు, ఈ విధంగా ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారు రాష్ట్రంలో? ఎవరు లేరు. ఇవాళ రైతులకు పోనీయండి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా ఈ దేశంలో? మరి కేసీఆర్ గారు అవన్నీ చేసిండు కాబట్టి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలు ఇవాళ బ్రహ్మాండంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పడతా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటే, వర్ధనపేట నియోజకవర్గ డిజిటల్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ నేనున్నా. నాకే ప్రజలు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్న మీరు ఎప్పుడు వస్తుండ్రు, మాకు మెంబర్షిప్ కావాలని. ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు కాదు. మా పార్టీ కార్యకర్తలు తెలుసు ఎప్పుడు సభత్వం నమ్మది అయితే మా దగ్గరకు వస్తారు, యాప్ వస్తుంది, మాకు మేము చేసుకుంటాం. ప్రజలు అడుగుతా ఉన్నారు, అన్న మీరు ఇన్ఛార్జ్ కదా, మీరు ఎప్పుడు వస్తారు, మాకు సభ్యత్వం కావాలన్న. ఆ విధంగా ఉన్నది. ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు మార్పు కాదండి, ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనే కోరుకుంటుంది. మార్పు కాదు, మార్పు అని సన్యాసం అన్నాడు. మార్పు అంటే ఏదో ఎడమార్స్తారు కావచ్చు అని చెప్పి, ఏదో చేస్తారు కావచ్చు అని చెప్పి ప్రజలు నమ్మేది. ప్రజలు ఇవాళ మార్పు కాదు, మళ్ళీ కేసీఆర్ పాలన కావాలి. మేము మార్పు అనం. కేసీఆర్ పాలన గతంలో ఎట్లున్నదో అదే సుభిక్షమైన పాలన అందిస్తామని చెప్తాం. మేము మార్పు చేయం, ఈ సన్యాసం నుండి కాపాడుతాం. ఈ
దగాకూరు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం. ఇవాళ నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేస్తావు దాదాపుగా ఈ 2.5 సంవత్సరాలు. మళ్ళీ నువ్వే చెప్తున్నావు అప్పులు పుడతలేవు ఎవరిస్తలేరు అని చెప్పి. నువ్వు చేయలేదు అప్పు, కాగ్నివేతలు బయట పెట్టలేదా నువ్వు ఇంత చేసావు అని చెప్పి? మరి నువ్వు చేసిన అప్పులు ఏమైనా మంచి చేసినావా, ఒక ప్రాజెక్ట్ పెట్టినావా, మంచి చేసినావా? ఏమైనా చెప్పుకోవడానికి ఉందా రేవంత్ రెడ్డి పథకం ఇట్లా ఇచ్చిండు? చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడానికి చాలా ఉంది. 4,000 అని ముస్లింలు మోసం చేసిన, 2,500 ఇస్తానని చెప్పి మహిళలు మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తా అని చెప్పి అది మోసం చేసిన, ఇన్ని చాలా ఉన్నాయండి. తులం బంగారం ఇస్తా అని చెప్పిన, షాదీ ద్వారా కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన చాలా రేవంత్ రెడ్డి గారు చెప్పి 420 హామీల అబద్ధాలు చెప్పుకోవచ్చాను. నేను ఇది చేయలేదు చెప్పుకోవడానికే నేను ఇది చేయలేదు. అది కూడా ఒక కలే కదా, ఒక ఆర్ట్. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నాడు మీడియాతోని, అబద్ధాలు చెప్పకపోతే ప్రజలు నమ్మరు, అబద్ధాలే చెప్పాలి, అబద్ధాలే నమ్ముతారు ప్రజలు అని చెప్పిండు. ఆ అబద్ధాలే చెప్పిండు. గద్దెనెక్కి ఇవాళ ఓడెక్క దాకా ఓడమల్లినా ఓడెక్కినా ఓడమల్లిన కథ ఉన్నది రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి గురించి అది చెప్పుకోవాలి పోయి. ఇవాళ వాళ్ళ కార్యకర్తలు ప్రజలు చెప్పుకుంటాను. మొన్న ఇంటర్వ్యూ చూసాను నేను, వస్తాను అది మాట్లాడతాను. తులమంగారం ఇచ్చినట, ఎక్కడ ఇచ్చినా అని ఆయన అడుగుతారు, రిపోర్టర్ అడుగుతా ఏమంటారంటే ఇచ్చినాం, మా కాడ ఇచ్చినాం. కొంతమంది ఎంతమందికి ఇచ్చి లీస్ట్ అంటే నేను లీస్ట్ అయితే నాకు లేదు కానీ ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటా ఉన్నారు. అంటే నాయకులు ఏం రాహుల్ గాంధీ కూడా చెప్పింది ఒకసారి 2,500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో పడతా ఉన్నది. రాహుల్ గాంధీ కూడా చెప్పింది. ఒక దేశ నేత, కాబోయే ప్రధాని అట, కాబోయే ప్రధాని పప్పు, ఆ పప్పుకు కనీస జ్ఞానం లేదు, కనీస అవగాహన లేదు. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వచ్చించిండో, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు, ఆయనతో కూడా నీకు అవగాహన లేకుండా నువ్వు ఉన్నావంటే వీళ్ళు చెప్పింది నిజం అనుకుని నమ్ముకొని మీడియా ముందు మాట్లాడితే పప్పు అంటాం, దొంగ అంటాం. ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మంత్రిగా కూడా ఫిట్ కాదని చెప్తాం. చంద్రబాబు కూడా అంటున్నాడు డైనామిక్ లీడర్ తెలంగాణ విషయంలో కాంప్రమైజ్ కాడు రేవంత్ రెడ్డి అని చెప్పి. మళ్ళీ పచ్చ పార్టీ లేపుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటా బీజేపీ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాను, మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాను, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వద్దు అని చెప్పి ఇక్కడ ప్రజలు తన్ని ఉరికిస్తే పారిపోయినని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వ లక్షణాలు అప్పచెప్తా ఉన్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి డైనామిక్ అంటాడు, అన్నీ అంటాడు. కానీ బిడ్డ 2029 తర్వాత మీ ఎవ్వరు ఉండదు, ఇక్కడ ఎవ్వరు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ తర్వాత తప్ప వేరే ఏ పార్టీ కూడా ఇక్కడ ఉండదు. పక్కా ప్రజలే చేస్తారు, మేము చేయాల్సిన అవసరం లేదు. మేము కనుక అట్లా చేసుకోవాలనుకుంటే 2014 2023 నవంబర్ వరకు ఎన్నికలు జరిగే వరకు మా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతమంది అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇక్కడ, టీడీపీ నాయకులు తిరుగున్నాయి ఇక్కడ, వాళ్ళు జనసేన నాయకులు తిరుగున్నాయి ఎవరన్నా? ఇవాళ అందరినీ కూడా లోపలేసి మూసెట్టుకున్నాం. కానీ అది చేయలేదు. ప్రతి కార్యచర్యలు ఇక్కడ జరగలేదు. ఓన్లీ డెవలప్మెంట్లో కూడా మేము ఏం చేసినా కూడా వీడు కాంగ్రెస్ పార్టీ కూడా, వీడు టీడీపీ పార్టీ కూడా, వీడు జనసేన పార్టీ కూడా చూడలేదు. వీడు తెలంగాణ కూడా కాదు కదా, తెలంగాణ పుట్టినోడుగా తెలంగాణకు న్యాయం చేయాలి. తెలంగాణనే కాదు, ఆంధ్ర పార్టీ సెటిలర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా పథకాలు అందినాయి. అలాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించింది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటే అన్ని సౌకున్ మా ఏదైనా చేసుకోవచ్చు, ఏదన్నా టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుతున్నాయి. ఇవాళ ఎంతమంది ఇల్లు కట్టిళ్ళు నేను అడుగుతున్నా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఇవాళ ఎన్ని ఇల్లు కట్టిళ్ళు, ఎన్ని మైనార్టీకి ఇచ్చింది? ఇక్కడ మంత్రి గారు సమాధానం చెప్పాలి. చెప్పుకుంటారు వాళ్ళు నియోజకవర్గానికి 30,000 ఇస్తున్నారు. అవునండి, ఏ కాస్ట్ బేసిక్ ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎక్కడ కడతా ఉన్నారు? మీరు కట్టే ఇల్లు ఎంతమంది తీసుకుంటా ఉన్నారు? మీరు వాళ్ళందరూ పైసలు వేసిల్లా, అకౌంట్లలో పడ్డా డబ్బులు? చాలామంది బాధలు పడుతున్నారండి. మీరు ఇందిరమ్మ ఇల్లేమో కానీ మీరు బయట నుండి అప్పులు మీరు ఇచ్చే 5 లక్షలకు 10 లక్షలు తోడైతా ఉన్నాయి అప్పు. ఇవాళ గరీబ్ వాళ్ళు నువ్వు చేసింది ఏంది? ఇవాళ మా దగ్గర కట్టి ఉన్నాయి, మా పార్టీ మా ప్రభుత్వం హయాంలో దూపకొండ కాడ ఇల్లు కట్టినాయి. ఆ ఇల్లు అప్పచెప్తలేదు ఎందుకు ఇస్తలేదు కార్యకర్తలకు? మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆ ఇంటికి రేటు పెట్టి 1,00,000 2 లక్షలు రేట్లు పెట్టి ఇల్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కార్పొరేటర్లను పిలుచుకొని తాజా మాజీ కార్పొరేటర్ మీ పార్టీలో చెందిన పిలుచుకొని వాళ్లకు లీస్టులు ఇచ్చి మీరు పేర్లు ఇవ్వండి, మీ పేర్లు మేము అనౌన్స్ చేస్తాం కలెక్టర్తోనని చెప్పి ఇవాళ కలెక్టర్లు కూడా ఎట్లా తయారైపోయిందంటే అనొద్దు. వాళ్ళ ప్రజా వ్యవస్థలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయారు. వాళ్ళు ఏం చెప్తే కదే వాళ్ళు చెప్పిన చేస్తారు కదా. మాట వినాలి, మాట విని తల వంచి పని చేస్తేనేమో ఓకే, లేకపోతే బదిలీ. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఐఏఎస్ బదిలీ కానీ అక్కడ చిల్లర విషయాలు కేసీఆర్ గారి దగ్గర నడవలేదు. కేసీఆర్ గారు ఆ విధంగా చేయలేదు.
ఐఏఎస్ ఆఫీసర్ పని ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ పని ఐపీఎస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ పని కానిస్టేబుల్, ఒక ఎస్ఐ పని ఎస్ఐ, సిఐ పని సిఐ చేసుకొని తప్ప ఎక్కడ కూడా ఆ వ్యవస్థలో ఎంటర్ఫియర్ అయ్యి వాళ్ళను ఆజమాయిషి చేసి వాళ్ళ మీద ఈ పని చేయాలి మీద చేయొద్దని చెప్పి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పనిచేయలేదు. కాబట్టి ప్రజలు మళ్ళీ ఆ పాలన కోరుకుంటున్నారు. ఇవాళ అన్ని చూసి ప్రజలు ఎడ్డోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు, ప్రజలకు అన్ని తెలుసు. కాకపోతే వాత వచ్చినప్పుడు టైం చూసి కరగాల్సి వాత పెడతారు.